హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వీకెండ్ స్పెషల్ ప్రాన్స్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కేజీల రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలన్నిటిని నీట్గా పొట్టు ఒలిచేసుకొని వాటర్లో వేసి క్లీన్ చేసుకొని చివరగా ఉప్పు పసుపు వేసి ఒకసారి క్లీన్ చేసేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గ్రేవీ కోసం మసాలా పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం మిక్సీ జార్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, 4 నుంచి 5 జీడిపప్పు పలుకులు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 9 నుంచి 10 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీని తర్వాత కొద్దిగా చింతపండుని తీసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కొద్దిగా చింతపండు సరిపోతుంది. ఈలోపు రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. గ్రేవీ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 3, 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి ఆనియన్స్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని పచ్చిదన్నం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలను కొద్దిగా పుదీనా కూడా వేసి ఒకసారి కలిపేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటాలు కూడా మెత్తబడిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలన్నిటినీ వేసేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇక్కడ నేను దినుసులు లేని కారం, ముడి కారం వాడుతున్నానండి. నాన్ వెజ్ కర్రీస్లోకి ముడి కారం అయితేనే టేస్ట్గా ఉంటుంది. కారం కూడా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత చివరిగా ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ యమ్మీ ప్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్గా చేసేసుకోవచ్చండి. తక్కువ మసాలాలతో రైస్లోకి కూడా గ్రేవీ బాగా వస్తుంది. ఈ వీకెండ్ స్పెషల్ ఈ ప్రాన్స్ గ్రేవీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వర్ణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.